సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ గేమ్ చేంజర్ మూవీ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది అండ్ ఆడియన్స్ లో ఎటువంటి టాక్ తో రన్ అవుతుందో చూద్దాం. అందరికీ నమస్కారం. జనవరి 10న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ. టు బి ప్రాంక్ చెప్పాలంటే అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేయలేకపోయింది. కాస్ట్ యొక్క పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, ముఖ్యంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఎరగదీశారు. బట్ శంకర్ గారు చూపించిన స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించింది. మాక్సిమం పాలిటిక్స్ తో కూడుకున్న మూవీస్ ఫ్లాప్ టాక్ నే అందుకుంటాయి. ఏదో భరత్ అని నేను లాంటి 1-2 మూవీస్ తప్ప. అసలు రామ్ చరణ్ గారు ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ లుక్స్ తో మూవీని ఇంకా ఇలా నిలబెట్టారు. లేదంటే మూవీ ఎప్పుడో ఫ్లాప్ అయి ఉండేది. పైగా తమనందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. ఎలివేషన్, ఫైట్ అండ్ ఫీల్ సీన్స్ ని తన మ్యూజిక్ తో అలా లేపారు. చరణ్ అనుకున్న క్రేజ్ కి ఇలాంటి స్టోరీ అంటే కొంచెం కష్టం. పైగా మూవీ రోజు రోజు కలెక్షన్ చూస్తుంటే అసలు ఇది చరణ్ అన్న మూవీ ఏనా అనిపిస్తుంది. జస్ట్ ఈ స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేసి ఉండుంటే బాగుండేది. క్యాస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారు. మెయిన్ గా రామ్ చరణ్ గారు అండ్ ఎస్జే సూర్య గారు వాళ్ళ క్యారెక్టర్ లో నటించడం కాదు, జీవించారనే చెప్పాలి. అంత బాగా చేశారు. ఇక కైరా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్ అండ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే మంచి ప్లేలిస్ట్ అనే చెప్పాలి. మంచి మంచి ఫీల్ బీజమ్స్ తో ఎరక్కొట్టారు. ఇక ఈ మూవీకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం. నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారి డాకు మహారాజ్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ గేమ్ చేంజర్ కలెక్షన్స్ మొత్తానికి పడిపోయాయి. రోజుకి 10 కోట్లు సంపాదించడానికి నానా అవస్థలు పడుతుంది మూవీ. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాల్లో సగం కూడా వసూలు చేయలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజులో 90 కోట్లని వసూలు చేసింది గేమ్ చేంజర్. ఇక రెండవ రోజు 35 కోట్లు, మూడవ రోజు 27 కోట్లని వసూలు చేయగా, నాలుగవ రోజు 10 కోట్లని వసూలు చేసింది. నిజంగా ఈ 4 రోజులు మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యి ఈ కలెక్షన్స్ మార్క్ ని రాబట్టింది అంటే కేవలం చరణ్ అనుకున్న క్రేజ్ వల్లే. ఇక ఈ సినిమా 5వ రోజు సంక్రాంతికి భారీగా వసూలు చేస్తుంది అనుకున్నారు. కానీ బాలయ్య, వెంకీ మామ వాళ్ళ సినిమాలతో ఆడియన్స్ ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. 5వ రోజు సంక్రాంతికి కేవలం 13 కోట్లని వసూలు చేసింది. ఇక 6వ రోజు 9 కోట్లు, 7వ రోజు 6 కోట్లు వసూలు చేయగా, 8వ రోజు 4 కోట్ల 10 లక్షల్ని వసూలు చేసింది. ఇక 9వ రోజు 3 కోట్లు, 10వ రోజు 3.9 కోట్లు, 11వ రోజు 1,20 లక్షల్ని వసూలు చేయగా, 12వ రోజు 1 కోటి రూపాయలని రాబట్టింది. ఇక ఈ గేమ్ చేంజర్ ఈ 12 రోజుల్లో 203 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది. అలాగే మూవీ ఇంకా మిక్స్డ్ టాక్ తోనే రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఇంకా 4-5 రెట్లు పెరిగితేనే కానీ మంచి హిట్ అవుది మూవీ. సో చూద్దాం మూవీ రన్ టైం పూర్తయినప్పటికీ ఏ టాక్ ని గెలుచుకుంటుందో. మరి ఈ మూవీని చూసిన వాళ్ళు ఉంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారు అంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.